ఈరోజు నేను అల్లం మా పెరట్లో పెట్టిన అల్లం చూపిస్తున్నా మీకు. ఇదిగో ఇక్కడ పెట్టాను, అల్లం తయారైంది. ఇదిగో ఇట్లా తవ్వి తీసుకోవాలి మన పూలో నుంచి. ఇది అల్లము నేను జూన్లో పెట్టాను. ఈ సంవత్సరం ఏదేం బాగా అంత ఇది కాలేదు, నేనేం శాఖ చేయలేదు కాబట్టి కొంచెమే వచ్చింది. ఇంకా అదంతా ఇంకా ఊరలేదు, బాగా ఊరిందని తీశాను. ఇప్పుడు అది ఊరిన తర్వాత తీసి చూపిస్తా. ఇప్పుడు పసుపు చూపిపోతున్నా. ఈరోజు నేను పెరట్లో వేసిన పసుపు చూపిస్తున్నా. తవ్వి పొలంలోంచి చూసి అంత ఇదైందో చూపిద్దాం. తవ్వుతున్నా చూడండి. ఇదిగో ఇదంతా మట్టి ఉంది, ఇదంతా తీసాను. ఇది ఒక కుదురు. ఇప్పుడు చీకటి పడ్డది. ఇప్పుడు కొన్ని తీసి ఇట్లా ఒలిసి ఇట్లా అన్నీ మనం ఇట్లా బేసన్లో పెట్టుకుంటున్నాం. ఇది ఇట్లా అన్నీ ఇచ్చి తీసుకొని ఒక్కొక్కటి అన్ని బేసన్లో పెట్టుకొని శుభ్రంగా చేసుకోవాలి. ఇట్లా అన్నీ ఇచ్చి తీసుకొని శుభ్రంగా మనం అన్నీ బేసన్లు వేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఇదిగోండి కడిగి చూపిస్తే ఇప్పుడు అంతా తవ్వి ఇట్లా కుప్పలాగా పోసున్నా. రేపు కడుగుతా. ఎంత 15 కిలోలు అల్లం దానికి వచ్చింది. మనం తర్వాత కడిగి బాగా ఆరబెట్టుకొని ముక్కలు చేసుకొని ఇది చేసుకోవాలి. ఇది మా పెరట్లో వచ్చిన అల్లం 15 కిలోలు. ఇప్పుడు నేను కడుగుతున్నా పసుపు కొమ్ములు. అన్నీ శుభ్రంగా 3 సార్లు 4 సార్లు కడిగి మనం ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా తవ్వని ఇలా అంతా శుభ్రంగా కడిగి శుభ్రంగా ఆరబెట్టాను. ఇప్పుడు ఇంక ఎండలో పెట్టుకోవాలి. కొంచెం ఇలా ఎండిన తర్వాత సాయంత్రం అన్నీ సన్న ముక్కలు చేయాలి. ఇది అంతా ఇట్లా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ పసుపుని ఇట్లా ముక్కలు చేసి ఒకరోజు ఎండనిచ్చాను. ఎండిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మళ్ళీ ఇట్లా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని మళ్ళీ ఎండబెట్టిన తర్వాత అప్పుడు మనం జల్లెడ ఇప్పుడు ఇట్లా మిక్సీలో వేసుకొని మనం మళ్ళీ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకొని బాగా శుభ్రంగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ముందు ఒక రోజు ఎండిన తర్వాత రెండో రోజు ఇట్లా మిక్సీలో వేస్తున్నా. బాగా కటకట ఎండి ఇదైందనుకో మనకు అంత తొందరలో ఈజీగా మెదగదు. ఇప్పుడు కొంచెం అట్లా ఇది చేసినామనుకో పెదట తొందరలో బాగా మెదుగుద్ది.
ఇట్లా మనం రోట్లు వేసుకొని ముందుగా కొద్దిగా కచ్చా పచ్చిగా బాగా దంచుకోవాలి. ఒకసారి మిక్సీలో వేసినానుకో ఇది మిక్సీలో వేస్తే టకటక అని చెప్పి ఇది కాదు, రోట్లు వేసి దంచుకుంటే కొద్దిగా సుముతుగా మిక్సీ బాగా తిరుగుద్ది. ఇట్లా దంచుకోవాలి రోట్లు. ఇగో ఇట్లా రోట్లో కొద్దిగా దంచి తర్వాత ఇట్లా మిక్సీలో వేసాను. ఇది ఇంకా బాగా ఎండాలి. ఎండిన తర్వాత మళ్ళీ రోట్లో దంచుకుంటే మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇట్లా ఇదంతా మిక్సీలో వేసి ఎండబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీలో వేసి కొంచెం కొంచెంగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీలో వేస్తున్నా. ఇది ఇట్లా మిక్సీలో వేసి జల్లెట్లో పోసి ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి మెత్తగా. ఇగో పసుపు అంతా ఇట్లా మిక్సీ ఎండబెట్టి అంత తయారు చేసినప్పుడు 13 కిలోల పచ్చి పసుపుకి 2 కిలోల శుభ్రంగా ఎండిన తర్వాత పసుపు తయారైంది 13 కిలోలకి. ఇది శుభ్రంగా కడిగి ఎండబెట్టి ముక్కలు చేసుకొని కొంచెం ఇదైన తర్వాత మళ్ళీ మిక్సీలో దంచుకొని ఇదిగో మనం ఇంట్లో శుభ్రంగా మనం పండించుకున్నదే ఒరిజినల్ పసుపు తయారు చేసుకోవచ్చు. కొట్లో కొనుక్కొచ్చుకొని ప్యాకెట్లో కలర్ వేసి ఇదంతా కాడికి ఇది మనకు ఆరోగ్యానికి మంచిదే. మన ఇంట్లో కష్టపడి పండించుకున్న సంతృప్తి కలుగుతుంది. మీరు కూడా ఇట్లా తయారు చేసుకొని మాలాగే ఇంట్లో పెరట్లో ఇట్లా పసుపు తయారు చేసుకోండి. మీకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అమ్మమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.